హాయ్ అండి. 'వార్.2' పైనైతే ఎక్కువ ట్రోలింగ్ నడుస్తా ఉంది. కలెక్షన్‌లు పక్కన పెట్టేస్తే మనం నిన్నే మాట్లాడుకున్నాం. దాదాపు సినిమా వచ్చేసి 100,00,00,000 దాకా అయితే లాస్ అయితే చూడబోతున్నట్టయితే క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు చూసుకుంటే గత 8 రోజుల్లో దాదాపు 200,00,00,000 మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ సినిమా యాక్చువల్‌గా చాలా భారీ ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చింది. భారీగానే కొన్నారు ఈ సినిమాని. దాదాపు 1,000,00,00,000 కలెక్ట్ చేస్తదనుకున్నారు. ఇక్కడ చూసుకుంటే మీరు కనీసం 200,00,00,000 దగ్గర ఆగిపోయింది. 1,000,00,00,000 గ్రాస్ అనుకోండి. 1,000,00,00,000 గ్రాస్ అంటే కనీసం 600-500,00,00,000 మధ్యలో అయితే మీకైతే నెట్ అయితే కనబడాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ మధ్యలో ఆగిపోయింది. కానీ కనీసం సినిమా నమ్మిందైతే 350,00,00,000 దాకా 400,00,00,000 మధ్యలో అయితే అమ్మారంట. మరి ఈరోజు చూసుకుంటే 200,00,00,000 దాకా ఆగిపోయింది. ఇంకా చూసుకుంటే మహా అయితే ఒక 50,00,00,000 హిందీలో కొంచెం 4,00,00,000, 5,00,00,000 వస్తున్నాయి కాబట్టి ఇంకొక 10 రోజులు రన్ కొనసాగిస్తే మేబీ ఒక 50,00,00,000 దాకా వసూలు అవ్వచ్చు. తెలుగులో ఆల్మోస్ట్ డెడ్ అనుకోండి. ఆల్రెడీ ₹1,00,00,000 పడిపోయింది అది. వచ్చే రోజుల్లో ఇంకా అది దారుణంగా పడిపోతుంది. ఇంకా ఆల్రెడీ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి, కొత్త సినిమాలు కాబట్టి అయిపోయింది. ఇంక చూస్తే సినిమా ట్రోలింగ్ ఎందుకు గురవుతుందంటే చెప్పాం కదా, ఫ్లైట్‌లో సీన్స్ కావచ్చు. నేను ఆ రోజు రివ్యూలో కూడా మాట్లాడాను. సినిమా రివ్యూలో కూడా మాట్లాడాను. కొంచెం ఆ 2 ఫైట్లు తీసేసి వేరే రకంగా డిజైన్ చేసుంటే సినిమా రిజల్ట్ ఈరోజు వేరేలాగా ఉండేదండి. ఖచ్చితంగా ఆ ఫైట్లు కొంచెం విరక్తి చెందారు. మరీ టూ మచ్‌గా ఉందిరా భాయ్, అసలు ఏంటి ఇది, మరీ ఇంత టూ మచ్‌గా ఏంటి ఫైట్ సీన్స్ అని అయితే మాట్లాడుకొచ్చారు. ఎందుకంటే మీరు ఎట్లా చూడాలంటే ఈ సినిమాని లాజిక్స్ ఉంటాయి కదా! ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పాం. ఇది బాలకృష్ణ గారు తొడగొడితే రైలు ఎనికిపోవడం కావచ్చు. చాలా సీన్స్ ఉంటాయి కదా! అలానే మీరు చూసుకుంటే మన రామ్ చరణ్ గారు తీసింది వినయ విధేయ రామలో చూసుకుంటే ట్రైన్ మీద ఒక బ్రిడ్జ్ నుంచి ట్రైన్ మీద దూకి బీహార్ వెళ్ళిపోతాడు. కాబట్టి ఒక్క రోజులో అది వన్ డేలోనే. ఇలా అయితే కొన్ని సీన్స్ ఉంటాయి అబ్‌నార్మల్‌గా. అలాంటి సీన్స్ ఉండకూడదని మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. అలాంటిది ఈ సినిమాలో అలాంటియే ఉన్నాయి. అన్నీ అలాంటివి ఉంటాయి కాబట్టి దానివల్ల ఏందంటే సినిమాలో కనెక్ట్ అయిపోయారు. జనాలైతే సినిమాని సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ పాత్ర కూడా చూసాం. ఎనక్కి ముందుకి అర్థం కాని విధంగా ఉంటుంది. అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. మనం రివీల్ చేయలేము కాబట్టి సినిమా ఇంకా థియేటర్‌లో ఆడుతుంది కాబట్టి మనం చెప్పలేము. ఇంకా ఫ్యూచర్‌లో ఏమైనా మాట్లాడుకుందాం ఈ సినిమా గురించి. ప్రస్తుతానికైతే ఏదైతే ఆ ఫ్లైట్ సీన్ ఉందో మనం చూసాం. మన ట్రైలర్‌లోనే మనకు కనబడింది కదా కొన్ని షాట్లు ఫ్లైట్ మీద. ఎంత సిల్లీగా ఉంటదో చెప్పండి. ఫ్లైట్ ఎంత స్పీడ్‌తో ఎళ్తుంది. డోర్ తీస్తే తెలిసింది మనతో అసలుకెందుకు ఒక విండోకి చిన్న హోల్ పెడితే కూడా ఆ హోల్‌లో నుంచి ఎయిర్ వచ్చేసి మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఏదైతే ఆ ఫ్లైటు ఉంటుందో మొత్తం షేక్ అయిపోతుంది. అలాంటిది వీళ్ళు డోర్ తీసేసి డోర్ దగ్గర నుంచొని ఎలివేషన్ షాట్ పెట్టడం ఏంటో నాకు అర్థం కాదు. ఫ్లైట్ పైన ఆహ్, రోప్స్ కట్టుకొని అక్కడ ఫైట్ చేయడం ఏంటో అసలు చాలా అన్‌బిలీవబుల్ ఉంటుంది సినిమా అంతా కూడా. ఆ తర్వాత ట్రైన్ సీన్ కూడా చూసుకుంటే ట్రైన్ ఎంత స్పీడ్‌గా వెళ్తుందో మనకు తెలుసు. ఆ తర్వాత అక్కడ చూసుకుంటే అది ఎలక్ట్రికల్ ట్రైన్ కానీ అది కరెంట్ ట్రైను. మనకు పక్కన పోల్స్ ఉంటుంది. పైన వైర్లు వెళ్తూ ఉంటాయి. దాని మీద ఫైటు. మరి ఆ వైర్లు ఎటు పోయినాయో అర్థం కాదు. కాసేమో సైడ్‌కి కనిపిస్తా ఉంటాయి. కాసేపేమో ఇటు కనిపిస్తా ఉంటాయి వైర్లు. అదేంటో ఆ షార్ట్‌లు ఏంటో అర్థం కాదు. అంత దారుణంగా ఉంటుంది ఆ ట్రైన్ సీన్ అయితే. ఓవరాల్‌గా వచ్చేసి కేవలం ఆ సినిమా ఫ్లాప్ అయిందంటే మటుకు ఇలాంటి సీన్స్ వల్లేనండి. అలానే క్లైమాక్స్ ఫైట్ కూడా అర్థం పర్థం కాకుండా ఎండ్ అయిపోతుంది. అలానే వాళ్ళ ఎమోషన్స్ ఏదైతే ఉందో ఫ్రెండ్‌షిప్ ఎమోషన్ అది కొంచెం ముందు తీసుకొచ్చేసి నాకు తెలిసి ఇంటర్వెల్ వరకే హీరో ఎవరైతే ఎన్టీఆర్ ఉన్నారో ఇంటర్వెల్ వరకే నాకు తెలిసి అతన్ని ఒక మంచోడిగా కనిపించేసి ఆ తర్వాత నుంచి ఇండియా కోసం పోరాడే వ్యక్తిగా, ఆ తర్వాత నుంచి దేశం కోసం పోరాడే ఇద్దరు వ్యక్తులుగా చూపించుంటే బాగుండేది. కానీ క్లైమాక్స్ వరకు ఈ ఫ్రెండ్‌షిప్ మీదనే తీసుకెళ్ళి, ఎందుకంటే ఎన్టీఆర్ క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. ఎన్టీఆర్ వచ్చేసి క్లియర్‌గా విలన్ పాత్రే మనకి క్లియర్‌గా అర్థమైపోతుంది. వేరే దాని కోసం పని చేస్తున్నాడు కాబట్టి అది జస్ట్ ఒక రివెంజ్ కోసమా? అదైతే నాకు అనిపించట్ల. ఒక ఇండియా రా ఏజెంటు అలా మారతాడని ఎవడు ఊహిస్తారు చెప్పండి? అది నమ్మశక్యంగా కాని విషయంగా ఉంది. అది ఎవరు జీర్ణించుకోలేకపోయారు. దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే మీరు చూసుకుంటే హిందీలో కూడా ఎందుకంటే అది యాక్సెప్ట్ చేయలేదంటే కేవలం దీనికోసమే. అందుకని ఈ సినిమా అంత అనుకున్న స్థాయిలో ఆడలేదు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఈ సినిమా మరి చాలా దారుణమైన పరాజయాన్నయితే చూస్తుంది. సేమ్ ఇలాంటి సీన్స్ కొన్ని ఫ్యూచర్‌లో కూడా రాకుంటే బాగుండేది. ఇది ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలి. చాలా సినిమాలు ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఉన్నాయి. దాని నుంచి నేర్చుకోలేకపోతున్నారు. మళ్ళీ ఈరోజు 'వార్.2'లో కూడా మళ్ళీ ఎగ్జాంపుల్ సెట్ చేసింది కొన్ని ఫైట్ సీన్స్. అవి లేకుంటే బాగుంటుంది. ఫ్యూచర్‌లో అలాంటివి ఏం లేకుండా ఒక న్యాచురల్‌గా ఉండేటట్టు, లేకుంటే నమ్మశక్యంగా ఉండేటట్టు ఫైట్ సీన్స్ తీస్తే బాగుంటుంది. దానికే మైనస్ అయిందనుకుంటా సినిమా మరి. చూద్దాం మరి ఫ్యూచర్‌లో మరి ఇంకెలాంటి సినిమాలతోటి ఇంకా వస్తాయి కదా! ఇది యూనివర్స్ కదా! వైఆర్ఎఫ్‌లో 'వార్' గాని, లేకుంటే 'ధూమ్' గాని ఇయన్నీ 'ధూమ్' కూడా వస్తుందంట. చూద్దాం మరి. ఇంక వాటిల్లో ఇంకెలాంటి జిమ్మిక్కులు చేస్తారు.